అందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డిని ప్రజల సైకో అని ఎందుకంటారంటే అమరావతిని చంపేయడానికి శాసన మండలిని రద్దు చేద్దామనుకున్నాడు. రద్దు చేద్దామని అసెంబ్లీలో కూడా తీర్మానం పాస్ చేశారు. ఆ రోజు అసెంబ్లీ శాసన మండలి ఉండాలని, అమరావతి పాడవకూడదని చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు శాసన మండలిలో విజిటర్స్ కూర్చునే దాంట్లో కూర్చొని మండలిని సమావేశాలని పర్యవేక్షిస్తుంటే ఆఖరికి జగన్మోహన్ రెడ్డి తట్టుకోలేక అవాళ జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి ప్రలోభాలకి ఒకరో ఇద్దరు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ప్రకారం ఆ రోజు పార్టీకి విప్పుగా కూడా నేనే ఉన్నా, విప్పు జారీ చేశాను. ఒకరిద్దరు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా చంద్రబాబు గారు చెప్పిన దానికే ఓటేశారు. అవాళ అసెంబ్లీలో పెట్టినటువంటి తీర్మానం ఏదైతే ఉందో అది శాసన మండలిలో వీగిపోయింది. ఆ రోజు వెంటనే ఈ సైకో అమరావతిని చంపేద్దామని మండలిని రద్దు చేద్దాం అనుకున్నాడు. ఈయన శాసన మండలి సభ్యులతో చిలక పలుకులు పలుకుతున్నాడు. మనకి మండలిలో బలం ఉంది. ఇవాళ పార్టీ మండలిలో మీరు అక్కడ ఏమొచ్చినా సరే ఇక్కడ వ్యతిరేకించాలి. ఇది ప్రజలకి ఆమోదమైనటువంటి, ప్రజలకి కావాల్సినటువంటి పనులు తెలుగుదేశం పార్టీ చేసినా సరే దాన్ని వ్యతిరేకించండి అని సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి నిన్న శాసన మండలి సభ్యులకు చెప్పడం మనం మీడియాలో చూసాం. ఏ మండలిని అయితే రద్దు చేద్దామనుకున్నాడు, ఏ మండలిని చూసి అతను నేర్చుకుంటాడు, ఏ మండలంలో అయితే అమరావతి రాజధానిగా ఉండాలని ఏకైక అందరూ తీర్మానం పాస్ చేశారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, ఆ మండలిని రద్దు చేద్దాం అనుకున్న జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఆ మండలే దిక్కయ్యి మండలిలో మనకు బలం ఉంది, మండలిలో తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల ప్రజలకే కావాల్సినటువంటి పనులు ఏదైనా చేస్తే దానిలో వ్యతిరేకించమని చెప్పడం చాలా విడ్డూరం. 5 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే మళ్ళీ ఎన్నికలు వస్తాయి. జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవి ఇస్తే 5 నెలలు కళ్ళు మూసుకున్నాక పనిచేసావు. నువ్వు కళ్ళు తెలుసుకొని పనిచేస్తే కనీసం ప్రతిపక్ష హోదా ఎందుకు రాదు నీకు? అసలు నువ్వు ఎప్పుడు కళ్ళు మూసుకుని అంటాగా ప్రజల్ని నువ్వు ఎప్పుడు ఇచ్చేసావు? నువ్వు కళ్ళు మూసుకోబట్టిగా నీకు ప్రతిపక్ష హోదా రాలా. 5 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే 5 సంవత్సరాలు ఎంతలోకి వస్తుంది? ఇప్పుడు వరకు అయింది ఫస్ట్ హాఫ్ అయింది, సెకండ్ హాఫ్ అంట మాదంట. మళ్ళీ సినిమా రిలీజ్ అవుతుంది. తప్పదు. జగన్మోహన్ రెడ్డికి మధ్య ప్రవేశించింది. ఒక ప్రభుత్వం 5 సంవత్సరాలు పరిపాలిస్తే సరే నువ్వు సినిమా భాషలో చెప్తే 2.5 సంవత్సరాలుగా ఫస్ట్ హాఫ్ అంటారు, 2.5 సంవత్సరాల తర్వాత సెకండ్ హాఫ్ అంటారు. నువ్వు ఇప్పుడు ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఉంది, మళ్ళీ మనం వస్తాం అంటే ఏంటంటే భ్రమల్లో బతుకుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. భ్రమల్లో బతకడమే కాకుండా ఇప్పుడున్నటువంటి వైసీపీ కొద్ది గొప్ప కార్యకర్తలు కానీ నాయకులను కూడా భ్రమల్లో బతికేలాగా చేస్తున్నాడు. అసలు నీ కేసుల్లో శిక్ష పడితే నీకు ఎన్నికల్లో నించునే అర్హత కూడా ఉండదని సాక్షాత్తు నీ తరఫున వకాలత్ పుచ్చుకున్న ఉండవల్లి అరుణ్ కుమార్ గారే నేను చెప్పాడు. ఎప్పుడు నేను ఉండవల్లి అరుణ్ కుమార్ ఏ మాట అంటావు? అరుణ్ కుమార్ గారు ఈయన దొరికి నేను సపోర్ట్గానే చూస్తాడు. ఆయన అన్నాడు నీ కేసుల్లో శిక్ష పడితే నీకు ఎన్నికల్లో పోటీ చేసే అర్హతే ఉండదని. ఇక నువ్వేం చేస్తావు? నువ్వు మామూలుగా దోచుకున్నావా? మామూలుగా దోచుకోలేదే. అసలు ఇవాళ నువ్వు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఏంటి? ఆ రోజు 1000 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ని 200 రూపాయల పెన్షన్ని 1000 రూపాయలు చేసింది చంద్రబాబు. ఒక్కసారిగా 2000 రూపాయలు చేసింది చంద్రబాబు గారు. నువ్వేమన్నా ప్రజలు మోసం చేయడానికి నవరత్నాల్లో నేను పెన్షన్ను 3000 చేస్తాను. ఏం చేయాలి? 3000 చేయాలి కదా. ఇదేంటండి 250
250 250 అంటే హామీలకి కొత్త నిర్వచనం తెలిపాడు. ఒక పని చేయాలంటే కోట్ల వారుగా పని చేయొచ్చు అని జగన్మోహన్ రెడ్డి తెలిపితే, చంద్రబాబు గారు 4,000 ఇస్తారంటే నువ్వు అదే ముఖ్యమంత్రి పీఠంలో ఉండేవన్నా ఇది వీలు కానీ పని, ఇది వీలు కానీ వాగ్దానం అని చెప్పావు. చంద్రబాబు నాయుడు గారికి ఫస్ట్ సంతకమే 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడమే కాకుండా ఏప్రిల్ నెల నుంచి కూడా నువ్వు 3,000 ఇచ్చిన వాళ్ళకి 1000, ఏప్రిల్ నెల 1000, మే నెల 1000, జూన్ నెల 1000 కలిపి రేపు నెలలో 7,000 ఒకసారి అందుతున్నాయిగా. 4,000లో 3,000 వేసి ఇప్పుడు ఏమంటావు? ఇప్పుడు నీ ముక్కు నేరకగా రాసి ప్రజలకి క్షమాపణ కోరుతావా? నువ్వు నాశనం చేసావు రాష్ట్రాన్ని, రాష్ట్ర సంపదని నాశనం చేశావు. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర సంపద నాశనం చేసిన దాని మీద కుర్చీ మీద కూర్చొని ఇవాళ ధైర్యంగా సంపద సృష్టించగలరు అని ఒక ధైర్యంతో ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చామో ఆ హామీ ప్రకారం ఫస్ట్ సంవత్సరం 4,000 ఇచ్చేశారు. పెరాలసిస్లో ఉన్న వాళ్ళకి, అలాగే కిడ్నీ వ్యాధిగ్రస్తులకి నువ్వు అందించేవాడివి నెలకు 5,000 రూపాయలు. ఇవాళ ఒక్కసారిగా 15,000 రూపాయలు చేశాడు, 10,000 రూపాయలు పెంచాడు. అంటే నువ్వైతే లక్షల కోట్లు దోచుకోవచ్చు, పేదవాడికి 10 రూపాయలు ఇవ్వడానికి నీకు మనసు రాదు. చంద్రబాబు గారు ఎలా ఇచ్చారు, నువ్వు ఎలా ఇవ్వలేకపోయావు చెప్పు. అలాగే కుష్టి వ్యాధులు ఉన్న వాళ్ళకి, ఇతర చిన్న చిన్న జబ్బులు ఉన్న వాళ్ళకి 3,000 నుంచి ఒకసారి 6,000 చేశారు. ఇవన్నీ ఎలా చేశారు? ఇవన్నీ ఎలా చేయగలిగారు చంద్రబాబు నాయుడు గారు? నువ్వు ఎందుకు చేయలేకపోయావు? నువ్వు సంపద చంద్రబాబు గారు 2014 నుంచి 2019 వరకు ఈ రాష్ట్రంలో ఆ సంపద సృష్టిస్తే ఆ సంపదను దోచుకోవడానికి నువ్వు ముఖ్యమంత్రి భావన చేశావు. చంద్రబాబు నాయుడు గారు ఇదే సంపదని ప్రజలకి పంచిపెట్టడమే కాకుండా రేపు సంపద సృష్టించాక అవసరమైతే ఎప్పుడు చెప్తాం, ముందు పేద ప్రజలను ఆదుకుందాం అని ఇవాళ 4,000 రూపాయల పెన్షన్ ఇవన్నీ కూడా చేశాడు. దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు గారు. అందుకే ఈ మహానుభావుడిని నువ్వు అక్రమ కేసులు అరెస్ట్ చేస్తే దాదాపు 100 దేశాల్లో నిరసన వ్యక్తం చేశాడు. ప్రజల పక్షాన ఉండే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి 100 దేశాలు, నువ్వు లండన్ వెళ్ళాలన్నా అమెరికా వెళ్ళాలన్నా నీకు కోర్టు పర్మిషన్ కావాలి. అక్కడ శుభ్రంగా బతుకుతున్న వాళ్ళకి అక్కర్లా. నువ్వు అక్రమ కేసులు అరెస్ట్ చేస్తే 100 దేశాల్లో చేశారంటే అది చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ నువ్వు హామీలు ఇవ్వడానికి ఇక్కడ డబ్బులు లేవు, వాళ్ళు ఇచ్చేవన్నీ కూడా తప్పుడు హామీలు అని నువ్వు సభలో చెప్పావు కదా. చంద్రబాబు గారు ఇచ్చిన హామీలు నెరవేర్చారు కదా. ఇవాళ నీ ముక్కు నేలకు రాసి ప్రజలు క్షమాపణ కోరు. అప్పుడు నువ్వు చేసిన పాపంలో కొద్దిగా నీకు మిగలికి, అంతేగాని తప్పుడు వాగ్దానాలతో, తప్పుడు మాటలతో, తప్పుడు మాయ మాటలతో అయ్యో ఇవాళ రాష్ట్రంలో ఏదో అయిపోతుంది. ఎక్కడేమైందండి? ఏమైంది? నృత్యాలు, నీ నృత్యాలు కొడాలి కానీ వంశీ ఎన్ని మాట్లాడినారు చంద్రబాబు గారిని. దేవినేని అవినాష్ పార్టీ ఆఫీస్ పాల్పడితే ఏమైంది? ఇవాళ అదే చిన్న చిన్న గొడవలు, దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఏం చేయొద్దు అన్నాడు. అయ్యో అప్పుడు రాష్ట్రంలో ఏదో అయిపోతుందని విజయసాయి ఒక పక్క, నువ్వు ఒక పక్క, వైవి సుబ్బారెడ్డి ఒక పక్క, అని కాదు ఒక పక్క, ఈ కృష్ణా జిల్లా నాయకులు అయితే పారిపోయారు. ఏమైంది ఇక్కడ? ఏమైంది చెప్పండి. పడాలి కానీ వంశీ ఏదైనా మాట్లాడితే వాళ్ళు దీంట్లో సమాధానం చెప్పేవాళ్ళం కదా. నేనేం చేశానా? ఏం చేయలేదు కదా. చట్టం ప్రకారం శిక్షిస్తాం. వంశీ
వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా దుర్భాషలాడాడు కాబట్టి దానికి ప్రజల చేత శిక్ష ఉంటుంది. వంశీకి మాత్రం ఎవరి ఇంట్లో వాళ్ళు అంటే వాళ్ళు ఊరుకోదమ్మా, మన మీద అభిమానం ఉంటే. కాబట్టి జగన్మోహన్ రెడ్డి చేత కానీ ముఖ్యమంత్రి పదవి ఎలగబెట్టాడు. అలాంటి వ్యక్తికి జీవితంలో ముఖ్యమంత్రి కాదు కదా, వచ్చే 5 ఏళ్ళప్పటికే అతను పేరు మీద వచ్చి దాదాపు 10 ఏళ్ళు దాటుతుంది. ఇంత 10 ఏళ్ళు ఒక చేతిలో బయటకు వచ్చి పేరు మీద వచ్చి ఉండినటువంటి పేరు మీద ఉండి అటువంటి దాఖలాలు ఎక్కడా లేవు. తప్పకుండా ఆ కేసుని తొందరగా విచారణ జరపాలి. విచారణ జరిపితే జగన్కి ఎన్ని సంవత్సరాలు పడిందంటే అది ఎవరో చెప్పలేదు. అతను బతుకున్నందుకు కూడా శిక్ష పడింది. ఆ కేసు కానీ జగన్మోహన్ రెడ్డి ఏదన్నా కోర్టులో తప్పుడు పత్రాలు పెట్టి దాన్ని ఇంకా లేట్ చేద్దాం అనుకుంటే మాత్రం ఆ కేసుని తొందరగా విచారించమని మేము పిలిపించడానికి కూడా ఉన్నాం. ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు ప్రజాప్రతినిధులుగా పనికిరారు. వైనాట్ 175 గొప్ప మా టార్గెట్ అని నిజంగా టార్గెట్ చేశారు గొప్పని. జగన్మోహన్ రెడ్డి ఒక్కటి గుర్తుపెట్టుకో, చంద్రబాబు నాయుడు గారు ప్రజాక్షేత్రంలో న్యాయంగా ఎన్నికలకు వెళ్దామనుకున్నాడు. ఇదే చంద్రబాబు గారు పులివెందులు నా టార్గెట్ అనుకుంటే పులివెందుల్లో నువ్వు చిత్తుగా ఓడిపోయేవాడు. అది చంద్రబాబు గారు ఎప్పుడు అడ్డదారుల్లో ప్రజాస్వామ్యంలో అడ్డదారులు తప్పే అలవాటు చంద్రబాబు గారికి లేదు. నీకు అడ్డదారుల్లో డబ్బు మతంతో నువ్వు అడ్డదారులు తొక్కుదావు అని వైనాట్ 175 గొప్ప మా టార్గెట్ అన్నావు. చంద్రబాబు గారు ఎప్పుడు పులివెందులు నా టార్గెట్ అన్నా. పులివెందులు చంద్రబాబు గారి టార్గెట్ అంటే ఈరోజు ఈ గాలిలో ఆయనకున్నటువంటి ప్రజాదరణలో నువ్వు చిత్తుగా అయిపోయేవాడు. నువ్వు గుర్తుపెట్టుకో, రోజులు ఎప్పుడు ఒకలాగుండవు. రోజులు అనేవి ఎప్పుడు కూడా ఒకలాగుండవు. నువ్వు అనుకున్నావు నీ అధికారం శాస్త్రమైన పని. నీ అధికారం మతంతో నువ్వు చేసిన పనులకి చంద్రబాబు నాయుడు గారిని పెట్టినటువంటి ఇబ్బందులు, పవన్ కళ్యాణ్ గారి మీద పెట్టినటువంటి పోస్టింగ్లు, లోకేష్ బాబు గారి కుటుంబం మీద పెట్టినటువంటి పోస్టింగ్లకి నీకు ఇవాళ గతి పట్టింది. కాబట్టి నువ్వు ప్రజల్లో ఉండే అర్హత నీకు లేదు. ఇవాళ చంద్రబాబు గారు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ కూడా ఒక్కటిగా నెరవేరుస్తున్నారు. ఏ శాసనమండలి రద్దు చేద్దాం అనుకున్నావో ఆ శాసనమండలి సభ్యులు పిలిచి దిక్కు లేకుండా వాళ్ళతో మాట్లాడుతున్నావు. ఇంకొక గొప్ప విషయం చెప్తా. ఈ జగన్మోహన్ రెడ్డి ఎంత సైతం అంటే ఎన్నికల ముందు 5 ఎమ్మెల్సీలు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి 5 ఎమ్మెల్సీలు జగన్మోహన్ రెడ్డి చిప్పో అని బయటకు వచ్చారు. రాష్ట్ర జరుగుతుంది అక్కడే రారు. ఎన్నికలు అయిన తర్వాత అధికారం అటు ఇటు అయితే కొంతమంది అయ్యారాములో మారుతారు. అది పక్కన పెట్టండి. ఇక్బాల్, శ్రీరామచంద్రయ్య, అలాగే ఎక్స్పోర్ట్ రాజు, అలాగే ఇక్కడ మన గురజాల ఎమ్మెల్సీ, ఇలా చూసుకుంటూ పోతే 5 చిప్ నీ ఎమ్మెల్సీ వద్దు నువ్వు వద్దాను అంటే అంత చండాలంగా పరిపాలన సాగించిన వంశీ కిట్ట ఇది మన వైద్యాలు జనసేన పార్టీ మీద తెలిసిన 5 శ్రీరామచంద్రయ్య, వంశీ కిట్ట, ఇక్బాల్, అలాగే ఎస్కోట రాజు గారు, అలాగే మన గురజాల బీసీ నాయకుడు 5 కూడా వదిలికొని వచ్చాడు. నీ ప్రభుత్వం చూడలేక నేను చెప్పే ఎన్నికల ముందు 6వ స్థానం వైసీపీ ప్రభుత్వం వస్తుందంటే వైసీపీ ప్రభుత్వం రాదు, జగన్మోహన్ రెడ్డి పార్టీ మూసేసిందే అని. తప్పకుండా వైసీపీ దుకాణం బంద్.
దాంట్లో రెండో క్వశ్చనే లేదు. ఏంటంటే ఇప్పుడంతా మేకపోతు గంభీరం చూసాం కదా మనం. ఈ కృష్ణా జిల్లా పిల్లులు వీళ్ళందరూ పులుల్లాగా ఖండించారు. జగన్మోహన్ రెడ్డి దగ్గర చాటాక చెప్పుళ్ళు మీరు లేస్తే మంచోళం కాదు, మీరు లేస్తే మంచోళం కాదు అంటే నిజంగా మీడియా మిత్రులు కూడా అనుకున్నారు, అమ్మో నిజంగా లేస్తే మంచోళ్ళు కాదండి. అంటే వీళ్ళు పిల్లులుగా పులి వేషాలు వేశారు. చిన్నప్పుడు దసరాకి పులి వేషాలు వేసేవాళ్ళు. అలాగే వీళ్ళు పులి వేషాలు వేసి మాట్లాడినటువంటి మాటలు ఇవాళ పిల్లల పారిపోయారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి దుకాణం బంద్. చంద్రబాబు నాయుడు గారు ఎన్ని హామీలు అయితే ఇచ్చారో అన్ని హామీలు చేస్తారు. ఈ రాష్ట్రానికి సంపద సృష్టిస్తారు. ఈ రాష్ట్ర ప్రాంత ప్రజలను ఆదుకుంటారు. ఈ రాష్ట్ర యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. అన్నీ కూడా ఈ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు నిండు 100 ఏళ్ళు బతుకుంటారు. ఆ నిండు 100 ఏళ్ళు కూడా ఆయన అధికారంతో ప్రజలకి బాగు చేయడానికే చూస్తారు. కానీ తను కానీ తన కుటుంబం బాగుండాలని లేదా ఆ కుటుంబాన్ని బాగు చేసుకోవాలని కూడా ఏ రోజు అనుకోరు. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు ఆ జైలులో ఉన్నప్పుడు భువనేశ్వర్ గారు మాట్లాడారు. ఏ రోజు కూడా ఆయన కుటుంబం గురించి కానీ టైం కూడా ఇవ్వలేదండి. అది చంద్రబాబు గారు ప్రజల కోసం అంకిత భావంతో పనిచేసే వ్యక్తి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇక మూసేది దుకాణం బంద్. ఇక కొత్త కాబట్టి వాళ్ళందరూ వస్తున్నారు. రెండోసారి పిలిస్తే రారు. ఎందుకు పరుగు బాగొట్టుకుంటాం. చక్కగా హైదరాబాద్ వెళ్ళిపో, కేసులు తొందరగా తెచ్చుకో, జైలుకి వెళ్ళిపో, హాయిగా జైలు జీవితం గడుపుకో. ఎందుకంటే నువ్వు ఇంట్లోంచి బయటికి రావు కాబట్టి జైలు జీవితం కూడా నీకు జైలు అన్నా ఉంటే ఇల్లు అన్నా ఒకటి. ప్రజల మధ్య ఏ రోజు తిరిగా ప్రజల మధ్య 10 రోజులు తిరిగామంటే అనుకోవచ్చు. నీకు జైలు అన్నా ఉంటే ఇల్లు అన్నా ఉంటే జగన్మోహన్ రెడ్డినే తెలియజేస్తాను.